హెహె, సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? అవునరా, మొన్న బస్సులో వెళ్తుంటే అందరు కలిసి నేను కొట్టారంట. ఎందుకురా? అదా, బాంబ్ అని గట్టిగా అరిచా. అంతే, వెళ్తున్న బస్సును ఆపేసి అందరూ పరిగెత్తారు. మరి పేలిందారా బాంబు? లేదురా, అదేంటో మామ? నేను బస్సులో మూవీ చూస్తున్నాను. అందులో విలను హీరో మీద బాంబు విసిరబోతుంటే నేను అది చూసి గట్టిగా బాంబ్ అని అరిచా. అది విన్న బస్సులో అందరూ బస్సు ఆపేసి బాంబు అనుకొని పరిగెత్తారు. సర్లే కాని మొన్న నీకు మీ అన్నయ్యకు గొడవైందంట. ఎందుకురా? అవునరా, ఎందుకు? డైపర్ కోసం. డైపర్ కోసమా? అవునరా. ఏంటి, మీ అన్న ఇంకా డైపర్లు వాడుతున్నాడా? కాదురా, మరి నేనే. మా అన్న డైపర్లు చిన్నపిల్లలు వాడాలి, నీకు కాదు అని చెప్పాడు. అందుకే నాకు మా అన్నయ్యకు గొడవైంది. రేయ్, ఏమైందిరా ఏడుస్తున్నావు? కొత్త బైక్ రా, ఆ, ఇంకా పూజ కూడా చేయలేదు. ఇంతకీ ఏమైందిరా? తీసుకెళ్లారా? రేయ్, ఇది ఖచ్చితంగా జఫాగాని పనేరా. అవునరా, వాణ్ణి ఇలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతాడు వాడు. పదరా, వాడి సంగతి చెప్తా. రే, ముందు నేను చెప్పేది వినండిరా. నువ్వు ఆగరా. జఫా అంకుల్. అరే మంకీ, రారా రా, ఇదిగో నా కొత్త బైక్. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. సర్లేగాని అంకుల్, ఒకసారి బండి ఇస్తారా? అబ్బే వద్దురా. వద్దా? ఎందుకు? దొరికిపోతారా. చూసావారా, బండి బయటికి ఇస్తే దొంగతనం చేశానని చెప్పి అందరికి దొరికిపోతానని చెప్పి బండి ఇవ్వను అంటున్నాడు. సరే కానీ అంకుల్, మరి బండి తీసుకున్నారు, పార్టీ ఏం లేదా? ఉంది కదా. ఉందా? ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, టమాటో, వాటిలో నుండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తినండి. పార్టీ ఇవ్వలేనప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి బండి ఎందుకు కొన్నారు అంకుల్? అవన్నీ నీకు చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేదులే. థ్యాంక్ యూ. ఎందుకంటే అది నువ్వు కొట్టేసిన బండి కాబట్టి. కొట్టేసిన బండి? ఎస్, ఆ బండి మా ఫ్రెండ్ గారి దగ్గర నువ్వు కొట్టేశావు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, ఇది నువ్వు దొంగిలించిన బండి. రే, గట్టిగా అరవకరా. నేను అరుస్తా కొరుకుతా. రే, అది కాదురా బాబు. రే, ఇక్కడున్నాడేంట్రా? రారా బిడ్డ, రా. ఇదిగో నీ బండి ఇక్కడే ఉంది. ఇదిగో నీ బండి దొంగలించిన వ్యక్తి. ఇది నా బండి ఏంట్రా? రే, ఏంట్రా, ఇందాకే కదా నీ బండిని ఎవరో ఎత్తుకెళ్లారంది. అవును. ఇదిగో నీ బండి ఇక్కడే కదా ఉంది. ఏడుసావు, బండి తీసుకెళ్ళింది మా నాన్న. ఏంటి, మీ నాన్న? అవును, ఎగ్జామ్స్ పాస్ అయ్యాకే నా చేతికి బండి ఇస్తా అన్నాడు. నమస్తే అంకుల్. మరి ఉంటానే. రేయ్, లగెత్తరోయ్.